చైతన్య గారు మీరందరూ వచ్చేసండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎం నాగన్ సార్ నా పేరు. 16వ వార్డులో చేస్తున్నాను సార్. నేను 16వ వార్డులో చేస్తున్నాను. పారిశుద్ధ కార్మికుడిగా 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్. నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి. నాకు ఏం చదువుతున్నారు? 10th క్లాస్ అమ్మాయి అండి. పెద్ద పిల్ల. అవును సార్. 9th క్లాస్ అబ్బాయి అండి. 9th క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ సార్. ఎడ్యుకేషన్ బాగుందండి. చాలా పనులు చేయాలి, సెట్ చేయాలి. ఇంకా సెట్ చేస్తా ఈ సంవత్సరం అయిపోతుంది. బాగా చదువుతున్నారండి. అవును, ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు. మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా. అందరి పిల్లలు ఇక్కడే తింటున్నారు. మేము కూడా ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టికాహారం ఇస్తున్నాం అని నేను అనుకోవట్లేదు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారండి, చెబుతున్నారు. నాన్న మేము కాదు, మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు. కొంచెం మెనూ కూడా కొంత మార్చినాం లోకల్ గా అర్థమైనట్టు. బాగుంది అంటున్నారు సార్. మాకు బాగుంది. మాకు అప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి. ఇంప్రూవ్ అయిందండి చాలా. రాత్రులు మీ అందరూ పడుకునే టైంకి మీరు బయటకు వస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. రోడ్లన్నీ ఊడ్ చేసి శుభ్రం చేసేసి డోర్ టు డోర్, ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది. ఉదయం మార్నింగే 5:30 to 10:30 మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్. ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మన్నే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు. ఎమ్మన్నే దాని షిల్లు కూడా ఎమ్మన్నే వెళ్ళిపోతుంది. ప్రజలు కూడా చెత్తేస్తున్నారు. కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో మార్పు రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్. మేము చెబుతున్నాం, అమ్మ టే వాగండి అమ్మ, మా మున్సిపల్ వాహనం వచ్చింది, వచ్చినప్పుడు చెత్త ఇవ్వండి. మీరు రోడ్ల మీద వేయకూడదమ్మా. ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్ పైన వేస్తున్నారు సార్. రోడ్ల మీద డ్రైన్ లో డాబా మీద ఉంటారు 3 స్టేర్లు దిగలేక పైనుంచి కవర్ ఇట్టి ఇసిరేస్తున్నారు డ్రైన్ లో. మార్పు రావాల్సింది ప్రజల్లో మార్పు రావాలి సార్. కొద్దిగా మార్పు వచ్చింది. మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది. మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము. ఇంకా కొద్దిగా మార్పు రావాలి. ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి. ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకే బాబు గారు 3వ సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ. అందుకే అందరు రోడ్ ఎక్కంటారా, మీరు పని చేయండి, ప్రజలు మార్పు తీసుకురావాలండి. మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని. భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియా నంబర్ 1 అంటే మంగళగిరి అవ్వాలని నా తాపత్రయం. అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న. ఈ గిన్నెలు మన లేవు కదా, కార్పొరేషన్ అన్ని 1 కోటి 2 కోట్ల అన్ని తెప్పించా. కంపెనీలతో మాట్లాడేసి చేసి చేశాం. ఇంకా చాలా పనులు చేయండి. అలాగే సార్. ఎందుకు పనికి వస్తుంది? 1 month వస్తుంది సార్. ఒక నెల వస్తుంది సార్. ఇస్తున్నారా? ఇస్తున్నారండి. రోజు వాడుతున్నారా? రోజు మాస్క్ గ్లౌజ్ వేసుకుని పని చేస్తామండి మేము. రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ చేయడం క్వాలిటీ బాగానే ఉంటుందా? బాగుంది సార్. అవును సార్. అమ్మాయి అబ్బాయి అండి. అమ్మాయి 10th క్లాస్ అండి. అమ్మాయి పెద్ద అండి. అబ్బాయి చిన్నోడండి. 9th క్లాస్ సార్. అబ్బాయి 1 సంవత్సరం తేడా సార్. అవును సార్. అవునండి. శుభ్రమైంది మంగళగిరి చూస్తున్నా. శుభ్రం చేశారు అందరు కలిసి. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారం నెలకు 1 రోజు పెట్టాలి సార్. ప్రజలు కూడా
స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా. మరి ఇప్పుడు ఎండలు గట్టిగానే కదా ఉండే సార్, ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. పారిశుద్ధ రోడ్డు పైన ఏడు సార్, అవును. పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారా, పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని అవును. రోడ్డు మీద ట్రైన్లు ఎవరు ఏడు సార్ అసలుకి పెట్టండి సార్. చెత్త తీసేంత కష్టం అర్థం అవుతుంది. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుంది. బాగా ఉందండి. ఆటోలు ఉన్నాయి, టాటర్స్ ఉన్నాయి సార్, పనిముట్లు ఉన్నాయి, బిన్స్ గానీ అన్ని ఉన్నాయి సార్. మాకు మాస్క్ గ్లౌజులు అన్ని ఉండే సార్, కాలపార్లు బత్తులు అన్ని ఉండే సార్. ప్రజల్లో మార్పు రావాలి సార్, పుస్తకానికి చైతన్యం రావాలి సార్. ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి, పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయింది సార్. కెమెరాలు పెట్టేసి ఎవరిన రోడ్డు పైన చెప్తే పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? పెనాల్టీ అయితే రెండోసారి ఏది సార్ అట్ట చేస్తే అమ్మో పెనాల్టీ వేస్తున్నారు 1000 రూపాయలు. మేము రోడ్ల మీద చెత్త రోడ్ల మీద చెత్త వేయకూడదు అని ఏది సార్ వాళ్ళు. ఇక్కడ ప్రజల్లో అవును వాటర్ ముందు టీ చేస్తారు సార్, టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు. బిన్స్ ఎక్కువ మన రోడ్ల మీద బిన్స్ లో వేస్తారు. ఇప్పుడు మేము చెత్త బండికి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్, ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వాళ్ళు నైట్ వచ్చేసి ఆ బిన్స్ లో వేసి వెళ్ళిపోతారు. ఇంకా బిన్స్ లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు. చాట అవసరం సార్. పోదాం సార్. ప్రజల్లో చైతన్యం రావాలి సార్. అవును రావాలి సార్. ఎక్కువ పార్క్ ఏం చేస్తే బాగుంటుంది? ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి. ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఇంకా డస్ట్బిన్ బిన్లు వేస్తామండి. సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు. వ్యాయామశాల ఉండేది. ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా చేశారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. లోకేష్ గారు ఇట్లా చేశారు. అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు. ఏముంది సార్, అంతా బాగానే ఉందండి. మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడల్లా, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు నేను అనుకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అవును, దోమలు ఉండవు. రెండోది కాలువలో ఎవడు చెత్తేరు, అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది, బాగుండిద్ది. అంటర్ డ్రైనేజ్ అంటే భూగర్భ డ్రైనేజ్ బాగానే ఉంది సార్. ఇది చెయ్యాలి మీరు. పిల్లలు బాగా చదువు చెప్పించారు కదా. పిల్లలు మాత్రం బాగా చదువుకుంటున్నారండి. బాగా చదవాలి, మారాలి. వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపురేఖలు మారిపోవాలి. ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉన్నప్పుడు ప్రజల్లో బాగా నమ్మకం ఉందండి. పారిశుద్ధ్యంలో నంబర్ 1 గా నిలబడాలి మంగళగిరి. నిలబడి సార్, ఆలోచన నిలబడిద్ది. చేయగలితే ఇంకా చాలు, నిలబడిద్దండి. ఏం మార్పులు చేయాలి చెప్పండి? ఇక్కడ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి, మీకు ఉండేదానికి ఒక 2-3 hours విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఫుడ్ కానీ మార్నింగ్స్ లో ఏదైనా డ్రింక్స్ అందరూ జిమ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అక్కడ చిన్న రన్నింగ్ ఏరియా పెట్టేసి అంటే మార్నింగ్ ఎనర్జీ డ్రింక్స్ కానీ
అలాంటివి ఏదైనా అరేంజ్ చేపిస్తే బాగుంటుందని అదొకటి ఇంకేం చేసాను. ఓయ్ నేను ఎవరు అడగలేదు ఇక్కడ, మీ అభిప్రాయం ఎవరికి అవసరం లేదు. నా పని పొరుగుతున్నావు. ఒక 20 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తున్నాను పార్క్ వస్తే మీరు ఎవరమ్మా? తిరుపతా? ఎక్కడుండవు? ఏజీ ఆఫీస్ లో వర్క్ చేస్తాను. ఏజీ ఆఫీస్ లో వర్క్ ఓ ఇది కదా. నైస్ నైస్ నైస్. పెద్ద పోస్టర్ పెడదాం అనుకున్నా. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నెంబర్ 1 చేశాడు పారిశుద్ధలో. ఆయన పెద్ద పోస్టర్ ఉంటుంది, ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది. అలాంటిది పెడదామంటా. అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన. అట్లా చేద్దాం, మనం కూడా చేసి చేద్దాం. చేద్దాం సార్. అవిద్ది కొన్ని రోజుల్లోనే మొత్తం శుభ్రంగా అయిపోయింది. విషయాలు మీకోసం సార్ బాగా కష్టపడుతున్నారు, ప్రజల కోసం సన్మానం చేసేదానికి. అన్నా ఎప్పుడు బట్లా థ్యాంక్ యూ అన్న. షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా ఇంకా? లేదు సార్, మంచి పని. షుగర్ ఆరోగ్యంగా ఉన్నాను సార్. ఇంకా అంటే పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. పిల్లలు బాగా, మా ఆవిడ కూడా మంచి వైఫ్ అండి, బాగా చూసుకునిద్ది, బాగా చేసి. టైలరింగ్ మన వాళ్ళు మెప్మాలో 2014 మెప్మాలో నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు, మిషన్ కూడా మన వాళ్ళు ఇచ్చారు. వెరీ గుడ్. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి, మొదలు పెడతాము సార్. మొదలు పెట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం తీసుకుంటాం సార్. ఓకేనా? ఓకే అలాగే సార్. ఓకే.